ఓం నమో వెంకటేశాయ. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను మీ అందరికీ కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇక ఈరోజు వీడియోలో రోజువారీలాగానే ఫస్ట్ పాయింట్, నిన్న సాయంత్రం 4 గంటలకు ఈ రోజుకి సంబంధించి 17,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో అయితే విడుదల చేశారు. ఇవన్నీ కూడా రాత్రి 11 గంటలకి పూర్తిగా అయిపోయాయి. ఇక శ్రీవారి నడక మార్గానికి సంబంధించి 3,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు విడుదల చేశారు. ఇవన్నీ కూడా ఈరోజు ఉదయం పూట అయిపోయాయి. ఇక మన ఛానల్ ఫాలో అవుతున్న ఒక భక్తులు ఒక మంచి కామెంట్ మీ అందరికీ చెప్పడం జరిగింది. అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది, ఒకసారి చూడండి. శ్రీ విఘ్నేష్ గారు అన్నారు, గుడ్ ఇన్ఫర్మేషన్, ఎస్టర్డే వీ గాట్ ఎస్ఎస్డి టోకెన్, టుడే దర్శనం కంప్లీటెడ్ 2 అవర్స్లో. అనగా ఎవరికైనా కానీ ఈయన ఇన్ఫర్మేషన్ ద్వారా మీ అందరికీ లైవ్లో చెప్తున్నా. టిక్కెట్లు గనక అక్టోబర్ వరకు గనక లేకపోతే కేవలము ఒక్కరోజు ముందు మీరు వచ్చి ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకుంటే, చూశారు కదా, ఆయనకి 2 గంటల్లో శనివారం పూట దర్శనం అయిపోయింది. చూశారు కదా, రద్దీ అనేది కాస్త కంట్రోల్గానే ఉంది, తొందరగానే దర్శనం అయిపోతుంది. ఒకరోజు ముందు మీరు ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకుంటే ఖచ్చితంగా మీకు 3 నుంచి 4, 5 గంటల్లో గ్యారంటీగా అయిపోతుంది. ఇంకా రద్దీ తక్కువ ఉంటే మరి ఏం చెప్పినట్టుగా మీకు 2 గంటల్లోనే కూడా అయిపోవచ్చు. కాబట్టి 2 గంటల్లో దర్శనం అయ్యే అవకాశం మీకు ఖచ్చితంగా ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లో ప్రస్తుత పరిస్థితులు అయితే ఉంది. నడక మార్గం వారైనా కూడా 2 నడక మార్గం వారు కూడా టోకెన్లు నడక మార్గంలో ఇవ్వట్లేదు. ఒకరోజు ముందు వచ్చి అలిపిరి వాళ్ళు ఈ 3 చోట్ల ఎక్కడైనా టోకెన్లు తీసుకోండి. అలిపిరి నడక మార్గంలో వెళ్ళిపోయి కొండపైన మీరు సర్వదర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇక శ్రీవారి నడక మార్గం వారైనా ఈ 3 చోట్ల కూడా తీసుకోవచ్చు. కాకపోతే నడక మార్గం మొదలు స్కానింగ్ చేయరు. స్కానింగ్ చేసే టికెట్లు కేవలము భూదేవి కాంప్లెక్స్లో ఉన్న దివ్యదర్శనం టోకెన్లు తీసుకుంటేనే స్కానింగ్ చేస్తారు. అయితే మీరు శ్రీవారి నడక మార్గంలో వెళ్ళేవారు సపరేట్ కోటాగా ఇస్తున్నటువంటి ఈ దివ్యదర్శనం టోకెన్లు అయినా తీసుకోండి, లేదా ఈ 3 చోట్ల ఎక్కడిచ్చినా సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. వీటి ద్వారా మీ అందరికీ ఖచ్చితంగా ఒకటే క్యూ లైన్ తిరుమల కొండపైన, కాబట్టి దర్శనం అనేది సేమే. ఓకేనా? ఏమైనా డౌట్లు ఉంటే అక్టోబర్ వరకు కూడా దర్శన టికెట్ లేని వారు కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు వీడియోలోనండి నవంబర్ నెలకి అలాగే సెప్టెంబర్ నెలకి సంబంధించి దర్శన టికెట్లు ఎప్పుడు విడుదలవుతున్నాయని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో నేను పెట్టడం జరుగుతుంది. ఈ నెల ఆగస్ట్ 18వ తారీఖు నుంచి మీకు అన్ని నవంబర్ టికెట్లు అలాగే సెప్టెంబర్ నెలకి సంబంధించి హోమం టికెట్లు అయితే విడుదలవుతున్నాయి. ఇక చూడండి, నేను చదువుతున్నాను మీకోసము. ఈ నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా నవంబర్ నెలకి సంబంధించి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలైనటువంటి సుప్రభాతము, తోమాల, అర్చన ఆన్లైన్ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ఓపెన్ అవుతుంది. ఇక ఈ నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకు డైరెక్ట్ ఆర్జిత సేవలైనటువంటి కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ సేవ విడుదలవుతుంది. అదే రోజు 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు 500 రూపాయల వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా నవంబర్ నెల దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. ఇక ఈ నెల 22వ తారీఖున ఉదయం 10 గంటలకు నవంబర్ నెలకి సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదలవుతున్నాయి. అదే రోజు ఉదయం 11 గంటలకు నవంబర్ నెలకి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లు, అనగా ట్రస్ట్కి 10,000 రూపాయల డొనేషన్ పే చేసే వాళ్ళకు సపరేట్గా 500 రూపాయల టికెట్ తీసుకుంటే ముందు గడప దర్శన టికెట్లు ఓపెన్ అవుతున్నాయి. అలాగే ఈ నెల 22 మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగులు కోట అనేది నవంబర్ది విడుదలవుతుంది. ఇంకా ఈ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకు నవంబర్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు నవంబర్ నెలకి సంబంధించి తిరుమల, తిరుపతి రూములు విడుదలవుతున్నాయి. ఇక ఈ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకు సెప్టెంబర్ నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు విడుదలవుతున్నాయి. వీటికి సంబంధించిందంతా కూడా ఇక్కడ స్క్రీన్ పైన పడతా, ఒక్కసారి మీరు తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. కావాలి అంటే మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, అక్కడైనా జాయిన్ అయ్యి మీరు ఈ డీటెయిల్స్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? సెప్టెంబర్లో అక్టోబర్ వరకు ఎవరికైతే కనుక డైరెక్ట్గా ఆన్లైన్లో బుక్ చేసుకోలేకపోయారో ఈ హోమం టికెట్లు బుక్ చేసుకోండి. సెప్టెంబర్ కోట అనేది ఈ నెల 25 ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది. ఇక అక్టోబర్ కోట అనేది వచ్చే నెల సెప్టెంబర్ 25 ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది. ఈ విధానం ద్వారా మీ అందరికీ ఇప్పటికీ కూడా 2వ అవకాశం కింద సెప్టెంబర్, అక్టోబర్ వరకు అయితే హోమం టికెట్లు ఉంటాయి. ఇక నవంబర్ వరకు అయితే డైరెక్ట్ ఫస్ట్ అవకాశం కింద ఈ నెల అన్ని విడుదలవుతాయి.
ఓకేనా అండి? దయచేసి ఈ విషయం మీరు అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఇంకా చాలామంది రూముల గురించి అడుగుతున్నారు. నేను మీ అందరికి చూపిస్తున్నా చూడండి. నిన్న 10వ తారీఖున ఉదయం 8:30 సమయానికి తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో చూడండి 50, 100 రూపాయల రూములు మీకు 1600 విడుదల చేశారు. ఆ సమయానికి 129 ఇంకా ఖాళీలు ఉన్నాయి. 1000 రూపాయల రూములు 30 విడుదల చేశారు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకొని సిఆర్ఓ ఆఫీస్లో అక్టోబర్ వరకు రూములు బుక్ చేసుకోలేని వారు డైరెక్ట్గా మీ ఆధార్ కార్డుతో ఉదయం 5 నుంచి 9 గంటల లోపల ట్రై చేస్తే రిజిస్టర్ చేసుకుంటే ముందుగా వచ్చిన వారికి ముందుగా వచ్చిన విధంగా, అంటే ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకి రోజుకి కనీసం 1500 నుంచి 2000 రూములు ఇస్తారు. ఆ 2000 మందిలో మీరు ఎందుకు ఉండకూడదు? ట్రై చేయండి, రూములు వస్తాయి. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీ అందరికీ సమాధానం చెప్తాను. మన ఈ వీడియోస్ ఎలా తీసుకున్నా. ధన్యవాదాలు.